అత్తపై కోడలు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బండ్లగూడ మధురానగర్ కాలనీకి చెందిన పసుపులేటి సంతోష్ రెడ్డి, రాములమ్మ వృద్ధ దంపతులు. వారి పెద్ద కుమారుడు, కోడలు వేణుగోపాల్ రెడ్డి సంధ్యారానికి మధ్య గత 5 ఏళ్లుగా కుటుంబ గొడవలు జరుగుతుండటంతో వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. తనను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వడం లేదని కోర్టుకు తెలపగా కోర్టు ఇంటికి వెళ్లవచ్చని ఆర్డర్ ఇచ్చింది. తన బంధువులతో ఇంటికి వెళ్లిన సంధ్యారాణి కోర్టు ఆర్డర్ చూపగా ఇంటి అడ్రస్ వేరుగా ఉందని వెళ్లిపోవాలని చెప్పారు. దాంతో ఆగ్రహానికి గురైన సంధ్యారాణి అత్తపై దాడి చేసింది. మామ అంధుడు కావడంతో ఏమీ చేయలేకపోయాడు. కోడలు దాడితో రాములమ్మ అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్తో ఎల్బీ నగర్ ఏసీపీని ఆశ్రయించారు. దాంతో ఏసీపీ కృష్ణయ్య కేసు నమోదు చేయాలని నాగోల్ పోలీసులను ఆదేశించారు. నేను పి సంతోష్ రెడ్డి, రాములమ్మ. ఏజ్ ఆమెది నాది 80 years, ఆమెది 75. అయితే ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆమె పేరు మీద ఉన్నది. ఇంతకుముందు ఒకసారి వచ్చారండి. వస్తే దాన్ని నేను ఆమె పేరు మీద ఉన్నది, ఆమె తల్లిగారి ఆస్తి, నేను సంపాదించింది కాదు. ఆమె తల్లి ఆమె పుట్టుపూర్వోత్తరాల కొరకు, ఆమె బాగోగుల కొరకు ఇచ్చినటువంటిది కనుక ఆమె పేరు మీద ఉంది కనుక మీకు అది మీరు వచ్చిన సమంజసం కాదు. మనకి ఏదైనా విషయం ఉన్నట్లయితే తర్వాత మాట్లాడుకుందాం, కానీ మీరు బాగున్నదని అప్పుడు బాగానే తిరస్కరించి పంపిస్తే పోయింది. అయితే అప్పుడు కూడా వాదన చాలా చేసినా ఆ వాదనకు నేను అన్ని సమాధానాలు ఇస్తే వెళ్ళిపోయారు. తర్వాత సెకండ్ టైం వచ్చారండి. సెకండ్ టైం కొంతమంది తీసుకొని వచ్చి అప్పుడు కూడా వాళ్ళు ఏదైతుందో మళ్ళీ ఇదే విషయం మాకు ఇట్లా వచ్చింది చేసింది అని అంటే అది రావడానికి వీలేదు, అది ఎట్లా వచ్చినా మేము కోర్టుకు పోతామని అంటే అప్పుడు కూడా పోయారు. థర్డ్ టైం ఏదైతుందో వాళ్ళు కొంతమందిని గుండాలని వేసుకొని వచ్చి వాళ్ళు ఎవరు అనేది చెప్పమంటే కూడా వాళ్ళ పేర్లు చెప్తలేరు. చెప్పకుండా ఉండేసరికి నేను పేర్లు చెప్పుకుంటే నేను గుడ్డివాడిని, నేను అంధుడను కనుక మరి మీరు ఎవరు ఏమిటికి వచ్చారేంది అనేది మీ పేర్లు తెలవాలి కనుక నాకు రాసిచ్చడం మంచిది, లేకపోతే రాసేయకుండా చెప్పాలని చెప్పండి. మీరు ఏం మాట్లాడుతుండ్రో ఎవరు మాట్లాడుతుండ్రో అనేది నాకు తెలవాలి కదా. అందుకొరకంటే చెప్పకుండానే ఇష్టం వచ్చినట్టు ఆఖరికి ఒక అనగానంగా 2-3 చెప్పారు. మేము డోరు పెట్టుకొని ఉన్నాము. వచ్చే డోరు కొట్టారు, డోరు చూసి నొత్తి ఎంగడా 5-6 ఇంట్లోకి వచ్చారు. మా సార్ వచ్చి చూసి కూసమ్మంటే కూర్చున్నారు. కూర్చొని ఆయన తోటి బాధన చేశాడు. బాధన చేస్తుంటే నేను ఆడ నిలబడ్డా. మా కోడలు వచ్చి 2 చేతులు కూడిచ్చి మీద నూకేసండి. నూకేస్తే కింద పట్టి దెబ్బతాకండి. మా చిన్న బాబుకు ఫోన్ చేస్తే వచ్చి కూర్చొని వచ్చి ఏంటమ్మా అట్లా పడేసామంటే వాని మీద కూడా కొట్ట పోయండి. మాకు ఆస్తి కావాలని వచ్చింది, నా పేరు మీద ఉన్న ఇల్లు కావాలని కోర్టులో ఆర్డర్ తీసుకొని వచ్చిన అన్నదంటే నా ఆస్తి నీకెంత వస్తుందమ్మా అని అంటే నీ కొడుకు కాడా అని మీరు కొడుకు వచ్చి కొట్టింది. కాలేదు, కోర్టులో కేసు నడుస్తుంది. రిటైర్డ్ టీచర్ కళ్ళలో పడవు, ఎవరు వచ్చింది కూడా తెలియదు, గుర్తుపట్టలేడు. ఆయన పెద్ద మనిషి, బతకపోతే నేను నడుస్తాడు. ఆయనను ఆమె పిల్లలు లేరు. ఆయనను కూడా బాటిల్ తోటి కొట్టబోయింది. కొట్టబోతే వాళ్ళ డాడీ అసలు నూకేసాడు. రైట్. అత్తపై కోడలు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
బండ్లగూడ మధురానగర్ కాలనీకి చెందినటువంటి పసుపులేటి సంతోష్ రెడ్డి రామలమ్మ వృద్ధ దంపతులు వారి పెద్ద కుమారుడు కోడలు వేణుగోపాల్ రెడ్డి సంధ్యారానికి మధ్య గత 5 ఏళ్లుగా కుటుంబ గొడవలు జరుగుతుండడంతో వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఇక తనను అత్తింటి వారి ఇంట్లోకి రానివ్వడం లేదని కోర్టుకు తెలపగా కోర్టు ఇంటికి వెళ్లవచ్చని ఆర్డర్ ఇచ్చింది. తన బంధువులతో ఇంటికి వెళ్లిన సంధ్యారాణి కోర్టు ఆర్డర్ చూపగా ఇంటి అడ్రస్ వేరుగా ఉందని వెళ్లిపోవాలని చెప్పారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సంధ్యారాణి అత్తపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, హైదరాబాద్ నాగోల్లో ఒక అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక 75 సంవత్సరాల వృద్ధురాలు అయినటువంటి అత్తని కోడలు అయితే ఆస్తి కోసము సంధ్యారాణి అనే కోడలు అయితే దాడి చేసి వృద్ధురాలపై దాడి చేయడంతో నడుములు విరగడము, అదేవిధంగా భుజం పైన అయితే గాయాలవడంతో ఆమె ప్రస్తుతానికి హాస్పిటల్ అయితే చికిత్స పొందుతా ఉంది. అయితే పసుపులేటి సంతోష్ రెడ్డి, రాములమ్మ వీళ్ళిద్దరు వృద్ధులు నాగోల్లోని మధురానగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళ పెద్ద కుమారుడు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి, భార్య సంధ్యారాణులు కొద్ది కాలంగా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడము, అదేవిధంగా వాళ్ళు కోర్టుకు వెళ్లడం అయితే జరిగింది. దీనిలో భాగంగానే తనకు ఉన్నటువంటి ఆస్తిలో, తన అత్తగారికి ఉన్నటువంటి ఆస్తిలో తనకు వాటా కావాలని చెప్పేసి అయితే ఎవరైతే కోడలు ఉన్నారో సంధ్యారాణి ఆమె కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దీనిలో భాగంగా గత కొద్ది రోజుల క్రితం అయితే ఈమెకు ఆర్డర్ కూడా కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో కోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాంట్లో వీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వృద్ధురాలు రామలమ్మ ఉన్న ఇంటికి సంబంధించిన అడ్రస్, కోర్టు వీళ్ళకి ఇచ్చినటువంటి కాపీలో ఉన్న అడ్రస్ కొద్దిగా మిస్టేక్ లో ఉండడంతోనే అయితే దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ మా ఇంటికి సంబంధించింది కాదు, నువ్వు ఇలాంటి ఆర్డర్ తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళ తరపు కొడుకు రావని అదేవిధంగా వాళ్ళు వృద్ధురాలు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ 2-3 సార్లు కూడా వీళ్ళ మధ్యలో వాగ్వాదం కూడా జరిగింది. దీనికి సంబంధించిన సీసీ వీడియోలు కూడా పూర్తిగా అయితే రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అయితే ఈసారి గత 2 సార్లు కూడా ఇదే విషయంలో గొడవ జరిగి వెళ్లిపోయినప్పటికీ ఈసారి మళ్ళీ సేమ్ ఆర్డర్ తీసుకొని ఇతర కొంతమంది అనుచరులు అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ తరఫున కుటుంబ సభ్యులు వాళ్ళని కొంతమంది రౌడీలను కూడా తీసుకొచ్చారని చెప్పేసి అయితే అతను వాళ్ళైతే ఆరోపించడం జరుగుతా ఉంది. అయితే ఈ తదంగం అంతా జరుగుతున్న విషయాలన్నీ సీసీ కెమెరాలో నమోదైనప్పటికీ ఇంట్లో ఎవరు రాములమ్మకు సంబంధించిన వాళ్ళ కొడుకులు ఎవరు కూడా లేకపోవడం. అయితే సంధ్యారాణి భర్త ప్రస్తుతం మోత్కూరులో అయితే ఒక కాలేజీలో చేస్తా ఉంటాడు, ఉపాధ్యాయునిగా చేస్తూ కాలేజీని కూడా మెయింటైన్ చేస్తా ఉంటాడు. అయితే ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో అయితే రాములమ్మ భర్త ఎవరైతే ఉన్నారో అతను సంతోష్ రెడ్డి అందుడు అనమాట. గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల అతనికి కంటి చూపునైతే కోల్పోవడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా వీళ్ళు కోర్టును ఆశ్రయించడంతో అయితే వీళ్ళు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అయితే భార్యని రాములమ్మని కొట్టడము చేయడం అన్ని తన ముందు జరుగుతున్న అన్ని ఆ సౌండ్ వినపడుతున్నా కూడా అతను చూడలేని పరిస్థితి ఉండడంతో అతను అక్కడ ఏం చేయలేని పరిస్థితిలో దీనస్థితిలో కూర్చొని అదే అక్కడ భార్య అరుపులు వినిపించినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇతను రావడము సంధ్యారాణి వాళ్ళు కొంతమందిని రౌడీలను తీసుకొచ్చిందని చెప్పేసి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అయితే వాళ్ళు తీసుకొచ్చి కొట్టడము, అక్కడ పడేయడము, వెళ్ళిపోవడము, తర్వాత అరుపులు రావడంతో వాళ్ళకు ఎవరు మీరు అని చెప్పేసి బాగా ఇబ్బంది పడి వాళ్ళు అడగడంతో గట్టిగా అడగడంతో అక్కడి నుంచి అయితే కొంతమంది పేర్లు చెప్పైతే వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఆస్తి తగాదాలతో ఒక వృద్ధురాలు 75 సంవత్సరాల వృద్ధురాల పైన దాడి చేసి ఈ ఘటన చోటు చేసుకోవడంతో మొదటగా వీళ్ళు నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులను అయితే ఆశ్రయించారు. వృద్ధులు పోలీసులు ఆశ్రయించినప్పటికీ మీరు కోర్టు కేసులో ఉంది కాబట్టి మీరు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు చూసుకోండి, మేము కేసు చేయలేమని చెప్పారు. అనంతరం వీళ్ళకు వాళ్ళ కుమారులు వచ్చిన అనంతరం అయితే ఎల్బీ నగర్ ఏసీపీని ఆశ్రయించడంతో ఏసీపీ ఆదేశాల మేరకు అయితే ఎల్బీ నాగోల్ పోలీసులు అయితే ఆదేశించడం జరిగింది. మీరు కేసు చేయండి, తదనంతరం ఏమన్నా ఉన్నా కూడా మనం ఎంక్వైరీ చేసి చూద్దామని చెప్పేసి చెప్పడంతో వీరిపైన అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ సెక్షన్ల కింద కోడల మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, ఆమె ఏమైనా రెస్పాండ్ అయిందా ఈ దాడికి సంబంధించి? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది తదితర అంశాలకు సంబంధించి? సంధ్యారాణి ప్రస్తుతానికైతే ఏం రెస్పాండ్ అయితే అవ్వలేదు. కేవలం ఆస్తి కోసమే ఏదైతే అత్తకు ఉన్నటువంటి రాములమ్మకు ఉన్నటువంటి ఆస్తి, నా భర్త కూడా ఒక వాటాదారుడు కాబట్టి నాకు దానికి సంబంధించిన నాకు కూడా కొద్దిగా నేను ఆల్రెడీ కోర్టులో కేసు డివోర్స్ కేసు నడుస్తుంది, మా మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి నాకు కూడా వాటా ఇవ్వండి అని చెప్పేసి పోట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే రాములమ్మకు వంశపారంపర్యంగా ఏదైతే రాములమ్మ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి నేను ఇవ్వను, మీరు బయట ఉంటున్నారు కాబట్టి నాకు ప్రస్తుతానికైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మాది మేము చూసుకుంటున్నాము,
ఇస్తాము, మేము లేని ఎడల మీకు ఏమైనా ఆస్తి ఉంటుంది కానీ మేమైతే ఇప్పుడు ఇయ్యమని చెప్పేసి ఆ కొడుకుతో కూడా మీరు గొడవపడి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇవ్వనని చెప్పేసి అనడంతో ఇదైతే వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. సంధ్యా రాయని కూడా పిలిపించి మాట్లాడి తనపైన చర్యలు తీసుకునే అవకాశం అవుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్